కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారురెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు క్యాసినో పేరుతో 10 కోట్లను దోచారు. 352 మంది ప్రత్యేక వాహనాల్లో గోవా తరలించి జూదం ఆడించడంతో మోసపడి మొత్తం డబ్బును కబ్జా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని బాధితులు స్వయంగా తెలిపారు. బంగారురెడ్డి పోలీసు ఉన్నతాధికారుల నుండి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. డైరెక్టర్ ఆయనకు భాగం ఉంది, బసుమురళి ఆయనకు భాగం ఉంది, ఇంకా కొంతమందికి భాగాలు ఉన్నాయి. దీంట్లో ఎక్కడికి పిలుచుకుపోయే దాంట్లో గోవాకు పిలుచుకుపోయి క్యాష్నోలో జూదమాడిచ్చేదానికి. ముఖ్యంగా 352 మందిని చేసి ఆర్గనైజింగ్ అందరినీ ఒక గుమిగూడిచి ఇక్కడి నుంచి పిలుచుకుపోయినారు. 352 మందిని పిలుచుకుపోయినారు గోవాకు. పోయిన ఈ 351 మందిది కూడా ఏ ఒక్కరు గెలిచలే, డబ్బులే గెలిచలే, మొత్తం పోగొట్టుకున్నారు. అందరిది డబ్బులు పోయింది. అక్కడ మోసం జూదం జరిగింది, మోసమాట జరిపినారు. పోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్నా నా డబ్బులు పోయింది, మా డబ్బులు పోయింది, మా డబ్బులు పోయింది, ఇదంతా మోసమాట, పొరపాటు పడిపోయినాము, వీళ్ళ మాటలు నమ్మిపోయినాము, ఈ నల్లబోతుల నాగరాజు మురళి ఇంకా కొంతమంది వ్యక్తులను నమ్మిపోయినాము అని వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఎస్పీ గారు కూడా దీనిపైన విచారించాలా. ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరపచ్చా, జరపకూడదా, పిలుచకపోవచ్చా లేదా అనేది కూడా ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం గారు కానీ ఎస్పీ గారు కానీ దీనిపైన పరిశీలించి మళ్ళా త్వరలో నేపాల్, శ్రీలంకలకు కూడా వీళ్ళు ఈ ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరుపుదేదానికి సిద్ధపడతా ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అంటే గోవాలో ఇక్కడి నుంచి బస్సులు ఫ్లైట్లలో పిలుచుకొని పోయి నల్లబోతుల నాగరాజు డైరెక్టర్